ఈ వీడియో చూసిన వారు దేవుడిచ్చిన జ్ఞానంతో అర్థం చేసుకుంటారని నా యొక్క మనవి. ఈ వీడియోలో అణుచిక్కని రహస్యము మీ ముందర పెట్టబోతున్నాను. మీరు మనస్ఫూర్తిగా ఈ వీడియో చూసి ఇది తప్పైతే నాకు కామెంట్ చేయండి. మనము చరిత్రలో చూసుకుంటే క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం కనిపిస్తుంది. క్రీస్తు పూర్వం అంటే జరిగిపోయిన కాలము, క్రీస్తు శకం అంటే జరుగుతున్న కాలము. ఈ సంఖ్య ఆనాడు యేసుని ఆధారం చేసుకుని ఆనాడు ప్రభుత్వాలు, పండితులు, జ్ఞానులు రాసిన సంఖ్య. ఈ సంఖ్య ఆధారం లేకపోతే మనకి జరిగిపోయిన చరిత్ర ఉండదు, ఇప్పుడు జరుగుతున్న చరిత్ర కూడా ఉండదు. ఈ సంఖ్య ఆనాడు ప్రభుత్వాలు, పండితులు, జ్ఞానులు రాసిన ఇది ఒక మొదటి సంఖ్య. ఈ ప్రభుత్వ సంఖ్యలో లేనివాడు పుట్టలేదు, లేక ఈ భూమద లేనట్టు ఈ సంఖ్య అర్థమిస్తుంది. ప్రభుత్వ సంఖ్య అనగా ఆధార్ నెంబర్ సంఖ్యలో ఉన్నవాడు బ్రతికి ఉన్నాడని ఈ సంఖ్య చెబుతుంది. నేను దీంట్లో చెప్పేది ఏంటంటే, క్రీస్తు పూర్వం చనిపోయిన వారు, క్రీస్తు శకం చనిపోయిన వారు అందరూ కూడా క్రీస్తు సంఖ్యలోనే ఉన్నారు. మనందరం క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం ప్రభుత్వ సంఖ్యలో ఉంటే ఎలాగ బ్రతికి ఉన్నట్టు మనందరం పరలోకం వెళ్ళాలంటే మనందరి పేర్లు యేసుక్రీస్తు జీవగ్రంథమందు రాయబడి ఉంటే మనం పరలోకం చేరగలము. ఆ జీవగ్రంథములో పేరు లేని ఎడల మనము పాతాళంలో త్రొయ్యబడతాము. ప్రకటన 20:12 మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ సింహాసనం ఎదుట నిలబడి ఉండుట సూచితిని. అప్పుడు గ్రంథములు ఇప్పబడెను, మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథము ఇప్పబడెను. ఆ గ్రంథములందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. ప్రకటన 20:15 ఎవని పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్టు కనపడని వాడు అగ్నిగుండమును పడవేయబడును. యేసును నమ్ముకున్న వారు ఎవరు లేశారంటారా? మత్తయి 27:50 యేసు బిగ్గరగా కేకవేసి ప్రాణం విడవగా అప్పుడు దేవాలయం తెర పైనుండి కిందకి 2 చీలుగులుగా చేరేను. భూమి వణికను, బండల బద్దలాయను, సమాధులు తెరవబడిను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధులు శరీరము లేసినని ఈ లేఖనము మనకి సెలవిస్తుంది. ఈ లేచిన వారందరూ కూడా పాత నిబంధన వారు, అనగా క్రీస్తు పూర్వం వారు. ఇది నీకు అర్థమైన ఎడల యేసును తెలుసుకుని ఆయన గ్రంథంలో నీ పేరు లెక్కించుకో. ఆయన నీకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. గాడ్ బ్లెస్.